పంట చేలు పెంపకం చెరువుల్లో గుర్రపు డెక్క పెరిగిపోతూ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. దీన్ని తొలగించాలంటే రైతులకు పెద్ద సాహసంగా మారింది. ఎంత తీసినా తిరిగి వస్తూ చెరువుల్లో చేపల పట్టుబడి సమయంలో మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల, మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో దీని ప్రభావం అంతా ఇంత కాదు. సాగునీటి కాల్వల్లో నీరు ముందుకు పారకుండా అడ్డుపడుతోంది. మురుగు కాల్వల్లోనూ సుదీర్ఘంగా తిష్టవేసి రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులకు ఇబ్బందికరమైన ఈ కలుపును పలు రకాల పద్ధతులతో నియంత్రించుకోవచ్చని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు పశువులకు, కోళ్లకు ఆహారంగాను, పచ్చిరొట్టగాను, పాతర గడ్డిగాను వినియోగించవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కానీ నీటిలోకి పెరిగే మొక్కలు మనం నీటి కలుపు మొక్కలు అంటారు. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి వంటి డెల్టా ప్రాంతాల్లోనూ, అలాగే మంచినీటి సరస్సుల్లోనూ, అలాగే కాలువల్లో ఈ గుర్రపు డెక్క, అంతర్తామర అనేది ఎక్కువగా వ్యాపించి ఉంది. ముఖ్యంగా ఈ పంట కాలువల్లో ఈ నీటి కలుపు మొక్కల వల్ల నీటి ప్రవాహ పరిమాణం తగ్గి చివరి భూములకి నీరు అందకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మురుగు కాలువల్లో ఈ నీటి కలుపు మొక్కల వల్ల ప్రవాహ పరిమాణం తగ్గి నీటి ముంపునకు గురవుతున్నాయి భూములు. చెరువుల్లోని, కొలంలోని ఈ నీటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు నీరు రంగు మారడం, వాసన రావడం వల్ల అది తాగుటకు పనికి రాకుండా అవుతుంది. ముఖ్యంగా చేపల చెరువుల్లో చేపల పెరుగుదలకు అవరోధం కలిగించడం, అలాగే చేపలు పట్టుటకు కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. అలాగే ఈ పంట కాలువల ద్వారా ఈ కలుపు మొక్కలు అనేవి వరి పంట పొలాలకు చేరి పంటతో పోటీ పడి పంట దిగుబడిని తగ్గించడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. నీటి కలుపు మొక్కల నివారణకు మనకు వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ, ముఖ్యంగా రసాయనాలతో కలుపు నివారణ చేసినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి మనకి తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రసాయనాలు వాడినప్పుడు అవి చేపలు చనిపోవడం, అలాగే నీరు కలుషితం అవడం, నీరు పశుపక్షాదులు తాగినప్పుడు వాటికి నష్టం కలగడం అనేది ఉంటుంది. కాబట్టి రసాయనాలను వాడేటప్పుడు కొంచెం నిపుణుల సలహా తీసుకుని మాత్రం మనం వీటిని వాడాల్సి ఉంటుంది. నీటి కలుపు మొక్కల వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నీటి కలుపు మొక్కలను మనం పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుర్రపు డెక్కని మనం వరిగడ్డితో కలిపి పాతరేసినట్లయితే ఆ గడ్డిని తిన్న ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుద్ది. వేసవిలో పచ్చి మేత లేనప్పుడు లేత గుర్రపు డెక్కని మనం పశువుల మేతగా వాడుకోవచ్చు. అలాగే కొన్ని రకాల చేపలు ఈ నీటి కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాస్ కార్ప్ అని ఉంటుంది. అది దాని శరీర బరువుకు సమానమైన నీటి కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది. అలాగే ఈ కలుపు మొక్కలను మనం పేపర్ తయారీలో కూడా వాడుకోవచ్చు. గుర్రపు డెక్కతో తయారు చేసిన పేపర్ కొంత క్వాలిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం పేపర్ తయారీలో వాడచ్చు. గుర్రపు డెక్కతో మనం ఈ జనుము లేదంటే జీలుగ వంటి వాటిని కలపడం ద్వారా నాణ్యమైన పేపర్ అనేది తయారవుతుంది. కంపోస్ట్ ఎరువుగా కూడా వాడుకోవచ్చు గుర్రపు డెక్కని. మనం వీటి నుంచి బయోగ్యాస్ కూడా తయారు చేసుకోవచ్చు. 1 కేజీ గుర్రపు డెక్క నుంచి మనకి 7.5 లీటర్ల బయోగ్యాస్ అనేది తయారవుతుంది. నియంత్రణ పద్ధతులు వచ్చేసరికి కాలువల్లో ఈ నీటి ప్రవాహంలో ఇవి కొట్టుకుంటూ వస్తాయి. కాబట్టి ముందుగా మనం చెరువులు, కాలువల్లో నీరు లేనప్పుడు, ముఖ్యంగా ఎండాకాలంలో నీరు లేనప్పుడు మనం పూడికి తీయడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ చెరువు గట్లు చుట్టూ, అలాగే కాలువ చుట్టూ లైనింగ్ చేసుకోవడం ద్వారా, సిమెంటింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి కలుపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మన వరి పంటలోకి ఈ కాలువల ద్వారా చేరిన ఈ నీటి కలుపు మొక్కల నివారణ మనం చూసినట్లయితే, వరి పొలంలో అయితే మనుషులతో తీయించుకోవడం అనేది చాలా ముఖ్యమండి, రసాయనాల కంటే కూడా. అదేవిధంగా మనం వరి పొలంలో ముఖ్యంగా వరుసల్లో విత్తుకున్నట్లయితే బీడర్స్ ఉంటాయి. వాటితో మనం వాటిని తొక్కించడం ద్వారా ఒక రకంగా అవి నివారింపబడతాయి. అదేవిధంగా ఎరువుగా కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా మనం వీటిని నివారించుకోవచ్చు. ఇవన్నీ చేయలేనప్పుడు చివరిగా మనం రసాయనాలకు వెళ్ళాలి. ఎక్కువగా మనకి ఇవన్నీ కూడా నీటి కలుపు మొక్కలు వెడల్పాకి చెందిన కాబట్టి వీటి నివారణకు గాను మనము 2,4-D సోడియం సాల్ట్ అయితే 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీవరాశులను ఉపయోగించి కూడా మనం ఈ గుర్రపు డెక్క కలుపును నివారించుకోవచ్చు. నియోకిటినా ఐకోర్నియా, నియోకిటినా బ్రూచి అనే కీటకాలు ఉపయోగించి మనం ఈ గుర్రపు డెక్కను నియంత్రించుకోవచ్చు.